ఏం పేరు? నా పేరు శనగపాటి శ్యామలాదేవి. ఏమైంది? ఆయనకి నాకు ఇద్దరు వెళ్తుంటే బండి మీద నాకు తలకాయ బయలింది, ఆయనకు కాలే ఇరిగింది. అప్పటి నుంచి పింఛన్కి ఎన్నిసార్లు పెట్టినా గవర్నమెంట్ హాస్పిటల్ సొంతమే పెట్టలేదు. తిరిగి తిరిగి ఊరుకున్నాడు. మళ్ళీ కమిటీ హాల్లో 3 సార్లు ఏమో పెట్టాడు. ఇంతవరకు రాలేదు. మాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మేము 3 పెళ్ళామే. అది మా పరిస్థితి. ఆడపిల్లలు వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుని. మరి ప్రభుత్వం సంబంధించిన గ్యాస్ బండ్లు కానీ అవి ఏమి రావట్లేదు. గ్యాస్ బండ్లు ఉంది. గ్యాస్ బండ్ వచ్చింది, ఫ్రీగానే వచ్చింది. ఫ్రీగానే వచ్చింది. కాకపోతే ఇక ఏదన్నా ఆయనకి కొంచెం మందులకు కానీ వాటికి కానీ ఉపయోగపడతాయి కదా, అది పింఛన్ కావాలని. అంటే అంతకుముందు ప్రభుత్వం బాగా చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని మీ ఉద్దేశం? ఏ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం బాగా చేసిందా, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది? అంటే ఇప్పుడు పింఛన్ అయ్యి పెట్టినా సరే రావట్లేదు. రాలేదుగా, మరి బాగా చేస్తే మాకు వచ్చేదేగా. అంటే ఆ ప్రభుత్వం బాగా చేసిందని? ఆ ప్రభుత్వం బాగా చేస్తే మాకు పింఛన్ వచ్చేదేగా. మరి మాకు పింఛన్ ఇచ్చి అన్నీ చూస్తే ఎవరు బాగా చేస్తే వాళ్ళని చెప్పుకుంటాం, అంతే కదా. అన్నిసార్లు పెడితే మరి జగన్ ప్రభుత్వంలో మాకు పింఛన్ ఎందుకు రాలేదు? బాగా చేస్తే అప్పుడేగా పెట్టింది అప్పుడే పెట్టాము. ఆయన కాలు ఇరిగింది కూడా అప్పుడే. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా 2 సార్లు పెట్టాం. పడ్డాయి. అది లాస్ట్ సారి పడలేదు. 18,000 కూడా ముందు పడ్డాయి. 4 సంవత్సరాలు పడ్డాయి. పింఛన్ ఏమీ లేదు, ఇస్తామన్నారు. 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారుగా, ఇంతవరకు అసలు దాని గురించి 18,000 5 సంవత్సరాలు కాదండి, 4 ఏళ్ళే. 4 పడ్డాయి మాకు, 3 సార్లు పడ్డాయి. మాకు 4 సార్లు పడ్డాయి. 4 సార్లు పడ్డాయి. అమ్మఒడి మా పిల్లలకి ఇవిడిగా అయ్యి పడ్డాయి వాళ్ళకి కూడా. బెటర్ ఏముంది, ఆయన ఉండంగా ఇచ్చాడు లేని వాళ్ళకి, ఈయన ఉండంగా ఇంక ఇంతవరకు ఏమీ లేదని అంటున్నాడు కదా. అర్థం చేసుకోమంటున్నాడు. ఏం చేసుకోవాలా? మేము లేని వాళ్ళమే కదా, ఉండోళ్ళమేం కాదు కదా. ఏదో మా అది కూడా కొద్దిగా చూడాలి కదా ఆయన కూడా. అది ఏమి గ్యాస్ డబ్బులు పడ్డాయి, పింఛన్కి అయితే ఇంతవరకు రాయలేదు ఏమి. అందుకని మా బాధలు మాయి, ఇంకా మేమేం చేయాలి?